హీరో నిఖిల్ పేరు చెప్పగానే హ్యాపీ డేస్, యువత, స్వామిరారా, కార్తికేయ, కేశవ, అర్జున్ సరోవరం, సూర్య వర్సెస్ సూర్య వంటి వైవిధ్యమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే నేడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాలు ఈ అవార్డు కోసం నామినేషన్ కాగా అందులో కార్తికేయ 2 చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ గారి జీవితంలో మీకు తెలియని కొన్ని నమ్మలేని నిజాలను క్లుప్తంగా తెలుసుకుందాం. హీరో నిఖిల్ 1985 జూన్ 1న శ్యామ్ గారు వెన్నెగార్ల దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. నిఖిల్ గారికి ఒక సోదరుడు రోహిత్, సోదరి సోనాలి ఉన్నారు. నిఖిల్ గారి తల్లిదండ్రులిద్దరూ విద్యారంగంలోనే ఉన్నారు. నిఖిల్ గారి తల్లి కాలేజీ ప్రిన్సిపల్ కాగా ఆ కాలేజీ నిర్వహణ బాధ్యతలు నిఖిల్ గారి తండ్రి చూసుకుంటారు. ఇక ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తో పాటు సికింద్రాబాద్ లో ఉన్న సెయింట్ ప్యాట్రిక్ హై స్కూల్లో సాగింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన నిఖిల్ నటన మీద ఉన్న ఆసక్తితో సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి సినిమా ఆఫీస్ కు వెళ్లడం, తన ఫొటోస్ ఇవ్వడం చేసేవారు నిఖిల్. నిఖిల్ గారి మొదటి సినిమా అంటే అందరూ హ్యాపీ డేస్ అనే అనుకుంటారు. కానీ అంతకు ముందే ఈటీవీలో చదరంగం సీరియల్లో నటించిన నిఖిల్ గారు నితిన్ గారి హీరోగా 2003లో వచ్చిన సంబరం సినిమాలో కార్ డ్రైవర్ పాత్రలో కూడా నటించారు నిఖిల్. అప్పటికి నిఖిల్ వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలో స్టూడెంట్ పాత్రలో నటించడమే కాకుండా ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు నిఖిల్. అయితే నిఖిల్ నటించిన 3వ సినిమా హ్యాపీ డేస్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఆ సినిమాలో రాజేష్ పాత్రలో నటించిన నిఖిల్ గురించి అందరికీ తెలిసింది. ఆ సినిమాలో హీరో వరుణ్ సందేశ్ అయినప్పటికీ నిఖిల్ గారి పాత్రకే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా హ్యాపీ డేస్ సినిమాలో నటించిన చాలా మందిలో హీరో నిఖిల్, తమన్నా మాత్రమే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారని చెప్పొచ్చు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత అంకిత్ అండ్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సినిమాలో తొలిసారి సోలో హీరోగా నటించారు నిఖిల్. ఆ తర్వాత యువత, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సరోవరం వంటి సినిమాలు విజయవంతమై నిఖిల్ ని హీరోగా మంచి పేరును తీసుకువచ్చాయి. 2022 ఆగస్టు 13న రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమా కూడా సూపర్ సెన్సేషనల్ హిట్ ను అందుకుంది. నిఖిల్ గారి హీరోగా 18 పేజెస్ సినిమాతో పాటు స్పై అనే సినిమా కూడా పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయన దాదాపు 20 సినిమాల్లో హీరోగా నటించారు నిఖిల్. మరో 2 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇక నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మను 2020 మే 14న వివాహం చేసుకున్నారు. అయితే వివాహానికి ముందు నిఖిల్ ప్రేమ కథలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. నిఖిల్ గారి భార్య పల్లవి గారు 1994 మార్చి 11న భీమవరం దగ్గరలో ఉన్న నర్సాపురంలో జన్మించారు. పల్లవి తండ్రి డాక్టర్ కాగా తల్లి సాధారణ గృహిణి. ఇక ఆమె ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఆ తర్వాత సొంతంగా ఒక క్లినిక్ కూడా పెట్టుకున్నారు పల్లవి. నిఖిలేష్ అనే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక బర్త్డే ఫంక్షన్ లో కలిశారు నిఖిల్, పల్లవి. అయితే ఆ పార్టీలోని పల్లవి గారిని చూసి ఈ అమ్మాయిలో ఏదో స్పెషాలిటీ ఉందని భావించి ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఫైనల్ గా ఇద్దరు కలవడం, వారి స్నేహబంధం ప్రేమగా మారడం జరిగింది. ఆ తర్వాత నిఖిల్ తో పాటు షూటింగ్స్, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ హాజరయ్యేవారు పల్లవి. ఇక పల్లవి తన ఇంట్లో వారిని ఒప్పించే క్రమంలో సినిమా హీరో అంటే ఎక్కడ తనకిచ్చి పెళ్లి చేయరేమోనని నిఖిల్ బిజినెస్ చేస్తారని చెప్పారట పల్లవి. పెళ్లికి ముందే దాదాపు 6 సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న పల్లవి, నిఖిల్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాక 2020 ఫిబ్రవరి 1న ఇరు కుటుంబాల అంగీకారంతో కోవిడ్ కారణంగా అప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగింది. ఇక 2020 మే 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు పల్లవి, నిఖిల్. సాధారణంగా పెళ్లి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయంటారు. కానీ పల్లవితో పెళ్లైన తర్వాత నిఖిల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పల్లవి గారే తీసుకుని నిఖిల్ ని మరింత మంచి సినిమాలతో రాణించేలా ప్రోత్సహించారు. పెళ్లికి ముందు కూడా నిఖిల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు కరోనా కారణంగా రిలీజ్ అవ్వడం లేట్ అయినప్పుడు కూడా నిఖిల్ టెన్షన్ పడుతుంటే పల్లవి గారు ధైర్యం చెప్పడమే కాకుండా ఆ సినిమాలు మంచి విజయం సాధిస్తాయని ధైర్యాన్ని ఇచ్చారు. పల్లవి గారు అన్నట్లే ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఎలాంటి విషయానికైనా ఎప్పుడు రియాక్ట్ అవ్వకుండా కేవలం తన ఎక్స్ప్రెషన్స్ తో తన ఫీలింగ్స్ అర్థమయ్యేలా చేస్తారట పల్లవి. పల్లవి గారు నిఖిల్ ని జీవిత భాగస్వామిగా ఫిక్స్ అవ్వడానికి కారణం నిఖిల్ నచ్చడం కంటే నిఖిల్ తల్లి వీణా గారు విపరీతంగా నచ్చడం. ఆవిడని కలిసాకే నిఖిల్ గారి గురించి, ఆయనతో తన ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళతో చెప్పారట పల్లవి. వీణా గారిని కలిసాక ఇలాంటి ఇంట్లో ఉంటే లైఫ్ హాయిగా ఉంటుందని నిఖిల్ గారికి ఓకే చెప్పారట పల్లవి. ఇక పెళ్లి తర్వాత కార్తికేయ 2తో సంచలన విజయాన్ని నమోదు చేశారు నిఖిల్. ఇక ఈ చిత్రానికి నేడు 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాలు ఈ
ఈ అవార్డు కోసం నామినేషన్ లో ఉండగా అందుకు తెలుగుకు సంబంధించిన 20 చిత్రాలు ఉన్నాయి. ఇందులో కేవలం కార్తికేయ 2 చిత్రానికి మాత్రమే నేషనల్ అవార్డు వరించింది. ఈ అవార్డు రావడం పట్ల నిఖిల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక నిఖిల్ మాట్లాడుతూ ఇప్పుడే ఓ అద్భుతమైన వార్త వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందనే వార్త ఇది. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి కారణం, అలాగే ఈ అవార్డు రావడానికి కారణం మా ఎంటైర్ టీమ్ ఎఫర్ట్. ఇలా పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు నిఖిల్. ఏది ఏమైనా నిఖిల్ మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.